ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 26 నుంచి మరో 4 ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనే యోచనలో ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బోధన్ పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఉర్దూగర్ షాదీఖానాను పరిశీలించారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దర్శించుకున్నారు. బోధన్ పట్టణంలో ఉర్దూగర్ షాదీఖానాకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఉర్దూగర్ కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యేకు ఉర్దూగర్ కమిటీ సభ్యులు వెల్లడించారు.